నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ 18వ రాష్ట్ర స్థాయి సమావేశానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే వాస్తవంగా నేను మార్నింగ్ 10కి ఇక్కడ రావాల్సింది. ఈరోజు ఎలక్షన్స్ మేము ప్రక్రియ ప్రారంభించాము. బార్ అసోసియేషన్ నేను జనరల్ సెక్రటరీ అవ్వడం వలన ఆ బాధ్యతలను నా మీద ఉండటం వలన ఈసీ మీటింగ్ కాల్ఫర్ చేసి దానివల్ల ఎంతో స్పీడ్గా 2 గంటలకు క్లోజ్ చేసి అందరూ సోదరులు భీమవరం నుంచి అక్క వచ్చింది, అట్లాగే మేడం గారు తిరుపతి నుంచి వచ్చారు, అట్లాగే మిత్రులు జంగారెడ్డిగూడెం, తణుకు బారు, ఇంకా గజపతి నగర్, తిరుపతి, అనంతపూర్, మరి వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా ఇక్కడ విజయవాడ వస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ ఉండి ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఉండి అందరిని కూడా నేను రిసీవ్ చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం ఫ్రెండ్లీ మూమెంట్తో బ్రదర్హుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకున్నాను. మా బోసన్న, విశాఖపట్నం బోసన్న, అదేవిధంగా మరి బైప అరుణ్ కుమార్ గారు నేను చదువుకున్న రోజుల నుంచి కూడా మరి విశాఖపట్నంలో ఒక టైగర్ అప్పట్లో 2004లో పరిస్థితి ఒకసారి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యుగంగా వెళ్తే మనం సరిపోం, కానీ 2000 నుంచి 2004లో కూడా ఈ రాష్ట్రంలో చాలా దరిద్రము దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పటికి అదే పరిస్థితుల్లో ఉన్నాం. మరి బైప అరుణ్ కుమార్ అన్న విశాఖపట్నంలో అలా చిరునవ్వు నవ్వి ఒక కేసులో నేనున్నా వెళ్ళండి అన్నారు. మాకు అర్థం కాల. నేను చూసుకుంటాలే తమ్ముడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. డాక్టర్ గారు, మా అన్నయ్య రమణమూర్తి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ తను, మరి ఆయన కూడా అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళు. విశాఖపట్నంలో ఎన్నో కేసుల్లో మరి అన్నయ్య దమ్ము, ధైర్యం, తెగింపు. మరి ఆ రోజున మనందరికీ ఆదర్శ చెప్పుకుంటానికి ఒక మనిషి ఎవరై అంటే బైప అరుణ్ కుమార్ గారే. దేవదానం గారు ఉన్నారు, అప్పుడు దేవానందాన్ని ఉన్నాడు, స్టేట్ బార్ కౌన్సిల్ నుంచి హైకోర్టు జడ్జి అయ్యారు. ఆయన ఒక మంచి పోస్ట్కి వెళ్ళిపోయారు. అట్లాగే ఇప్పుడు అన్న సీనియర్, ఇప్పుడు ఆయన ఆవేదన నేను చూస్తే నేను ఈరోజు ప్రత్యక్షంగా ఒక విషయం మీతో పంచుకుందాం అనిపించింది. ఈసీ మీటింగ్ కాల్ఫర్ చేస్తే మన డేవిడ్ అన్న గారు పోటీ చేస్తున్నారు. సరే స్కామ్ జరుగుతూ ఉంటుంది, అందరినీ కూడా నేను కొంచెం ఏమనుకోవద్దు, మన మిత్రులతో